మాల్దీవులకి టూరిజమే ఒక పెద్ద ఆదాయం. ఆ ఆదాయంలో వచ్చినటువంటి తేడా భారతీయులని వేధించడం, విసిగించడం, భారతీయుల మీద దాడుల్ని ప్రోత్సహించడం, ఇండియా అవుట్తో ప్రారంభమైనటువంటిది ప్రభుత్వం మొయిజ్జు ప్రభుత్వం అక్కడ అధికారంలోకి రావడంతో జరిగినటువంటి. ఇప్పుడు ఆ మొయిజ్జు ప్రభుత్వం చైనాను నమ్ముకుంది. తీరా చూస్తే చైనా వీళ్ళు 100 రూపాయలు ఆశిస్తూ 10 రూపాయలు బెచ్చమేస్తూ మళ్ళీ అది కూడా అప్పు కిందన వడ్డీలు రాబట్టుకునేటువంటి దేశం. విషయం అర్థమయ్యాక జాగ్రత్త వ్యవహారాలు నడుపుతున్నాడు. మొయిజ్జు తాజాగా 4 రోజుల పర్యటనకి భారత్కి రావడం ఒక ఎత్తు. భారతీయుల్ని మేము బాగా ప్రేమిస్తాం, మా దేశానికి పర్యటనకి రండి, టూరిస్టులుగా రండి అని పిలుపునిస్తున్నటువంటి పరిస్థితి. దీంతో ఇప్పటిదాకా ఏదైతే మొన్న అప్పట్లో 2 మంత్రులు తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో, భారతీయ దేశం మీద తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో ఆగ్రహించినటువంటి ప్రజలతో పాటుగా ఈజ్ మై ట్రిప్కి సంబంధించినటువంటి యాప్ వాళ్ళైతే మాల్దీవులకి ఆ సర్వీసుల్ని తమ దాంట్లో పెట్టబోమని తేల్చి చెప్పినటువంటి సందర్భం. ఇప్పుడు వాళ్ళు కూడా మళ్ళీ దాన్ని పునరుద్ధరించారు. మాల్దీవుల టూర్లు మళ్ళీ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది.